ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న నవలను చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ గ్రంథ రచయిత శ్రీ బిభూతి భూషణ్ బెనర్జీ గారు. వీరినే బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ అని కూడా అంటారండి. వీరు బెంగాలీలో రాసిన నవలను శ్రీ మద్దిపట్ల సూరి గారు తెలుగులోనికి అనువాదం చేశారు. ఇంకా పఠనాన్ని కొనసాగిస్తానండి. ఇందిరమ్మకు ఆ తర్వాత ఈ కుటుంబంలో రామచంద్రరాయ్ దాటిపోయాక అతడి కొడుకు హరిహరరాయే దిక్కయ్యాడు. అప్పటికి అతడెంత బొట్టికాయలా ఉండేవాడు. ఎప్పుడూ ఊరికే చెరువుల వెంట, దొరువుల వెంట, చెట్ల వెంట, పుట్ల వెంట దిప్పకాయలాగా తిరుగుతూ ఉండేవాడు. ఓనాడు చింతగుళ్ళ కోసమని ముఖర్జీ గారి చింత చెట్టు చిటారు కొమ్మకెక్కి అక్కడి నుంచి పడి చెయ్యి కాలు విరక్కొట్టుకుని ఆ తర్వాత 2 నెలలు మంచమెక్కాడు కదూ. ఇప్పటిదా ఎప్పటి మాటో ఇది. అతడికి చిన్నతనంలోనే ఎంతో భెళభెళాగ్గా పెళ్ళయింది. తండ్రి పోయాక ఆ పెళ్ళాడిన 10 ఏళ్ల పిల్లని పుట్టింట్లోనే విడిచిపెట్టి దేశాల మీదికి పోయాడు ఎక్కడికో. 7-8 ఏళ్ల దాకా ఏమైపోయాడో అజాపజా తెలియనే లేదు. ఆ తర్వాత ఏడాదికి 6 నెలలకి ఎప్పుడైనా ఓ ఉత్తరం ముక్క రాయడం మొదలెట్టాడు. అప్పుడో 5, ఇప్పుడో 5 ముసలమ్మ పేరిట మనీ ఆర్డర్ కూడా పంపిస్తూ ఉండేవాడు. ఆ ఇంటిని కనిపెట్టుకుని ఉండడానికై ఆమె ఎన్ని కష్టాలు పడవలసి వచ్చిందని, ఎన్ని ఉపోషాలు చేయాల్సి వచ్చింది, ఎదుటివారి దయాధర్మాలకై ఎందరి గుమ్మాల్లోనో పడిగాపులు పడి ఉండాల్సి వచ్చింది, ఎన్ని దిగుళ్లతోనో రోజులు వెళ్ళదీయాల్సి వచ్చింది. చాలా కాలానికి హరిహరరాయ్ తిరిగి వచ్చి కాపురం పెట్టి ఓ ఇంటివాణ్ణి అయ్యాను అనిపించుకున్నాడు. ఇది జరిగి కూడా 6-7 ఏళ్ళయింది ఇప్పటికీ. అతడికో కూతురు కూడా పుట్టింది. ఆ పిల్లదానికి 5-6 ఏళ్ళున్నాయి. ఇన్నాళ్టికి మళ్ళీ ఆ వెనకటి సంసారం కుదుట పడింది. అమ్మయ్య అనుకుంది ఇందిరమ్మ. తన గుడిగుడి గుంచపు బతుకులో ఆవిడ మరొక సుఖాన్ని దేన్ని ఆపేక్షించలేదు. తక్కిన సుఖదుఖాలని గురించి తాపీగా కూర్చుని ఆలోచించలేనంత అశక్తురాలు ఆవిడ. మొదట్నుంచి అలవాటైపోయిన ఆ వెనకటి బతుకుబాటలోనే మలుపు తిరిగైనా మళ్ళీ రాగలిగితే చాలు. అదే 10,000 ఆవిడికి. అంతకు మించిన ఆనందం ఆవిడికి లేనేలేదు. హరిహరుడి కూతురు ఒక్క క్షణం కనుమరుగైతే చాలు ఆవిడ ప్రాణం కొట్టుకుపోయేది. కాలం నాడు ఆవిడికి ఓ కూతురు ఉండేది, విశ్వేశ్వరి. చిన్నతనంలోనే పెళ్ళైపోయింది. పెళ్ళైన కొద్ది రోజులకే ఆ పిల్ల కాస్తా పోయింది. 40 ఏళ్లకి మళ్ళీ ఆ విశ్వేశ్వరే ఇలా హరిహరుని కూతురి రూపంలో అనాథయైన తన తల్లి ఒడిలోకి వచ్చిందా అని అనిపించేది. 40 ఏళ్ల నుంచి ఆవిడలో నిద్రోతున్న మాతృత్వం ఆ పిల్లదాని ముఖంలోని విహ్వలమైన చాంచల్యంతో, ఆ అమాయకపు కళ్ళలో తొణికిసలాడే నవ్వుల తరకలతో తన బ్రతుకు తుదముట్టిపోతుందే అన్న ఆందోళనతో మేల్కొన్నట్లు ఉంది. కానీ ఆవిడ అనుకున్నంత చల్లగా మాత్రం రోజులు వెళ్ళడం లేదు. హరిహరుని పెళ్ళాం చూపులకి ఎంత చక్కని చుక్కైతే ఏం లాభం? ఆమె నోరు తెగదురుసు, మాట మహాపెళ్ళుసు, ఒట్టి కజ్జాకోరు మనిషి. తనని కంటి నిండా చూడలేదు. నా అనే వాళ్ళనందరినీ నట్టేట కలుపుకుని ఎక్కడి నుంచో శనిదేవతలా వచ్చి కూర్చుందిట తానీ ఇంట్లో. అన్నిటికన్నా చోద్యం, తనకి హరికి ఏ వంక చూసినా చుట్టరికమే లేదట. తేరగా తిండి తినడానికే వచ్చి కూర్చుందిట. ఆమె చిన్న చితక, ప్రతిదానికి పనివేళ ముసలమ్మతో 2 పూటలా తగువు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ తగవు మరీ ముదిరినప్పుడల్లా ఇందిరమ్మ తన పాత ఇత్తడి చెంబు, చింకిగుడ్డల మూట చంకనెట్టుకుని బయలుదేరి, పోతున్నాలే అమ్మా పోతున్నాలే, మళ్ళీ నట్టింట అడుగు పెడితే నా పేరు అంటూ బయటికి నడిచేది. పగలల్లా దిగులుతో ఏ వెదురుతోపులోనో కూర్చుని గడిపేది. అక్కడ ఆవిడ ఉన్నట్లు హరిహరుడి కూతురు సాయంత్రానికల్లా పసిగట్టి పరుగు పరుగున వెళ్ళి కొంగు పట్టుకుని లాగుతూ, రా అత్తయ్యా, ఇహ నీతో ఎప్పుడూ పోట్లాడవద్దని అమ్మతో నేను చెబుతానులే రా అనేది. ఆ పిల్లదాన్ని చెయ్యి పుచ్చుకుని చీకటి పడే వేళకల్లా ఇందిరమ్మ మళ్ళీ మామూలుగా ఇంటికి వచ్చేసేది. సర్వజయ మొహం మొటమొటలాడించుకుంటూ, వచ్చావా మళ్ళీ? రాక ఎక్కడికేమిటి వెళ్ళేది? ఏట్లోకి. ఎక్కడికైనా వెళ్ళి ఉండేందుకు ఇంతకు తప్ప వేలేడంతా ఇరు ఉంటేగా. మళ్ళీ మాట్లాడితే ముక్కుడిపోయేటంత రోషాలు మాత్రం ఉన్నాయి
అనేది. ఆమె ఇలా ఆడిపోయటం ఇవాళేం కొత్త కాదు. తాను ఈ ఇంటికి కాపరానికి వచ్చినప్పటి నుంచి మొదలెట్టింది. ఇలా లెక్కలేనన్ని సార్లు జరిగింది ఇప్పటికీ. ఇలాంటివి మామూలైపోయాయి ఇందిరమ్మకు. హరిహరుడి నివేశనంలోనే తూర్పు పక్కన ఒంటినిట్టాడి పూరిపాక ఒకటి చాలా రోజుల నుంచి మరమ్మత్తులు లేకుండా పడి ఉంది. ఇందిరమ్మ ఆ పాకలోనే ఉంటూ ఉంటుంది. దండం గడ మీద 2 పాత సైనుపంచెలు వేళ్లాడేసి ఉంటాయి ఎప్పుడూనూ. చిరుగులున్న చోట చివరలు 2 కలిపి ముడేసుకుంటుంది. ఇందిరమ్మకు ఇటీవల సూదిలో దారం ఎక్కించలేనంతగా చూపు సన్నగిల్లిపోవడంతో చిరుగులు కుట్టుకునే భాగ్యం కూడా లేకుండా పోయింది. మరీ వాలికలైపోతే మాత్రం ముళ్ళెట్టుకుంటుంది. ఓ చినిగిపోయిన చాప, అలాంటిదే ఓ కప్పుకునే బొంత కూడా ఉన్నాయి. మంచి బొంత ఒకటి కుట్టుకుందామనే ఆశ కొద్దీ ఇక్ష్వాకుల బారసాల నుంచి భద్రపరుచుకున్న పాతగుడ్డ పీలికల మూట కూడా ఒకటుంది. కానీ వాటి అవసరం ఎప్పుడూ వచ్చినట్టు లేదు. ఇప్పుడు ఒకవేళ వచ్చినా బొంత కుట్టుకోగలిగినంత చూపు ఎక్కడుంది బొందలో? అయినా వాటిని మాత్రం అలాగే పదిలంగా దాచిపెడుతూ భాద్రపద మాసం వెళ్ళగానే ఒకసారి ఆ మూట విప్పి వాటిని ఎండలో వేస్తూ ఉంటుంది. తన పెళ్లికి అరణం ఇచ్చిన పేము పెట్టెలో ఎర్రంచు చీరల్లో ముక్కలున్న కొన్నిటిని దాచిపెట్టి ఉంచింది. అవి ఆవిడ కూతురు విశ్వేశ్వరివి. ఇవి కాక ఓ మాటేసిన ఇత్తడి చెంబు, 2-3 మట్టి ముంతలు, 1-2 మట్టి దాకలు కూడా ఉన్నాయి. ఒక దాంట్లో కాసిన పేలాలు, కాస్త పేలపిండి, ఓ దాంట్లో కాస్త ఉప్పు కారం, మరొక దాంట్లో రవంత నూనె, ఇంకో దాంట్లో ఇంత ఖర్జూర పండు కూడా జాగ్రత్త పెట్టుకుంది. నోరు తెరిచి అడిగినా సర్వజయ అన్నప్పుడల్లా ఇలాంటివన్నీ ఇవ్వకపోవచ్చునని ముసలమ్మ ముందు జాగ్రత్తలో మంచిగా ఉన్నప్పుడే వీటిని సంగ్రహించి ఆ పెళ్లినాటి పేము పెట్టెలో పదిలపరుచుకుంటూ ఉంటుంది. సర్వజయ అంటే ఈ పాకలోకి ఎప్పుడైనా ఓ మారు వస్తుంది. కానీ నిత్యం సంధ్యవేళ ఆమె కూతురు 6 ఏళ్ల పిల్ల దుర్గ వచ్చి పంచలో పరిచిన చిరుగుల బొంత మీద కూర్చుని ముసలమ్మ చేత బోలెడన్ని కథలు చెప్పించుకుని వింటూ ఉంటుంది. ఏ కథ చెప్పినా చివరికి మళ్ళీ, అత్తయ్య ఆ వేళ చెప్పిన దొంగల కథ మళ్ళీ చెప్పవు, అదే 50 ఏళ్ల క్రితం ఊళ్ళో వెలి అయిన వాళ్ళింట్లో దొంగలు పడ్డ కథ చెప్పావే అదే అని అడుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా మధ్య మధ్య మళ్ళీ ఆ కథ ఇంకొకసారి చెప్పందే మాత్రం ఆ పిల్ల విడిచిపెట్టదు. ఇక తర్వాత ఆవిడ చేత పూర్వోత్తరపు పాటలన్నీ పాడించుకుని వింటూ ఉంటుంది. ఇందిరమ్మకు ఆ కాలం నాటి పాటలు చాలా నోటికి వచ్చు. అన్ని పాటలు రావటం వల్ల చిన్నప్పుడు తన సావాస కత్తెలతో ఆమె బాగా గడిపి ఉన్నది కాబట్టి ఆమెకు ఎంతో పేరు మెప్పు ఉండేవి. ఈ కాలంలో అసలు అవన్నీ ఆసక్తితో వినేవాళ్లే కరువయ్యారు. అందుచేత ఆ పాటలన్నీ ఎక్కడ తుప్పుపట్టిపోతాయో అని ఇప్పుడు నిత్యం సంధ్యదీపాల వేళ ఆవిడ ఆ పాటలన్నీ ఈ పిల్లదానికి పాడి వినిపిస్తూ తాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఒప్పుల కుప్ప విన్నావా ఈ చోద్యం, సంధ్యవేళను దొంగ ఓలెను గో అంతవరకు పాడి ఇందిరమ్మ నవ్వుముఖంతో ఆ పిల్లకేసి చూడగానే గోవిందుడరిగెను రాధ ఇంటికి అంటూ ఆ అమ్మాయి అందుకుని ఇందిరమ్మ గొంతులో గొంతు కలిపేది. ఆవిడ విమ్కి ఊతం ఇచ్చి నొక్కి పాడడం ఆ పిల్లకెంతో బాగుండేది. ఇందిరమ్మ సగం సగం చరణాలు పాడి ఆ పిల్లదానిని బురిడీ పుట్టించడానికి మిగిలిన జ్ఞాపకం చేసుకుని పాడతానులే అంటే 10 రోజులు పోయినా అవి మర్చిపోకుండా మిగిలిన చరణాలు పాడేదాకా వేపుకు తినేసేది ఆ పిల్ల. బాగా చీకటి పడ్డాక తల్లి అన్నానికి రమ్మని పిలవగా అప్పుడు లేచి వెళ్ళేది ఆ పిల్ల. హరిహరరాయ్ తాత ముత్తాతల నివాసమైన యజ్డా విష్ణుపురంలో ఐశ్వర్యవంతులైన చౌధరీ వంశీయులు వెనక ఎప్పుడో కొందరు బ్రాహ్మల్ని ఈనాములిచ్చి పిలిపించి వారికక్కడ స్థిర వసతులు కల్పించారు. అలా అక్కడికి వచ్చి ఉన్న వారిలో హరిహరరాయ్ పూర్వపురుషుడు విష్ణురామరాయ్ కూడా ఒకడు. అప్పటికింకా దేశంలో బ్రిటిష్ పరిపాలన స్థిరంగా పాతుకోలేదు. దారులు, డొంకలు, దొంగలతో, దోపిడి గాండ్రతో నిండిపోయి ఉండేవి. ఈ దొంగల ముఠాల వాళ్ళందరూ చాలా వరకు దొమ్మరి, ఉప్పరి, యానాది, ఒడ్డె కులాలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఉక్కు తునకల్లా ఒళ్ళు
వాళ్ళు ఎలా ఉండేవాళ్ళని? కత్తిసాము కర్రసాముల్లో గడితేరిన వాళ్ళు. ఆ కాలంలో చాలా ఊళ్ళలో వాళ్ళు చాటుగా నెలకొల్పిన కాళికాలయ చిహ్నాలు ఈనాటికి ఉన్నాయి. పగలల్లా మామూలు పెద్ద మనుషుల్లాగానే నటిస్తూ చీకటి పడగానే కాళికి మొక్కి దూరపుటూళ్లలోని సంపన్నుల ఇళ్ళు దోచుకోవడానికి బయలుదేరేవాళ్ళు. ఆ కాలంలో అయిన కుటుంబాల వాళ్ళు కూడా చాలామంది తాము చాటున ఉండి ఇలా దొంగతనాలు చేయించి ఆర్జించేవాళ్ళు. వంగదేశంలోని చాలామంది జమీందారుల సంపన్నుల సంపదలకు పునాదులు వాళ్ళ పూర్వులు ఇలా ఆర్జించిన ధనరాశులే. ప్రాచీన వంగదేశ చరిత్ర క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళందరికీ ఈ సంగతి తెలుసు. విష్ణురామరాయ్ కుమారుడు వీరురాయ్ గురించి కూడా అలాంటి అపప్రదే ఉంది ఒకటి. అతడి చేతి కింద జీతాలకి పనిచేసే దొంగల ముఠా ఒకటి ఉండేది. నిశ్చిందిపురం గ్రామానికి ఉత్తరంగా ఛాయాడాంగా నుంచి నవాబ్గంజ్ మీదుగా తాకీకి పోయే నాటు బాటకి పక్కగా సోనాడాంగా మైదానం మధ్య ఉన్న ముసలమ్మ చెరువు గట్టు ఈ ముఠా వాళ్ల పీఠం. ఆ చెరువు ఒడ్డున తరతరాల నాటి నుంచి ఉన్న మర్రి చెట్టు చాటున దాక్కుని ఉండి దారిన పోతున్న బాటసారులను అడ్డగించేవాళ్ళు. వీళ్ళ దోపిడీ పద్ధతి అంతా వేరు. దారిన పోయే వాళ్లను ముందు దుడ్డు కర్రలతో మోది చంపి తర్వాత వాళ్ళ దగ్గర ఏమేం ఉన్నాయో అని తడిమేవాళ్ళు. తీరా వాళ్ళు ప్రాణాలు వదిలాక ఒక్కొక్కళ్ళ దగ్గర ఎర్రని ఏగాని దొరకకపోవడం కూడా కద్దు. అందులో వింతేమీ లేదు. ఆ శవాలన్నీ చెరువులోకి లాగి కుక్కి ఈ దండగమారి శ్రమకు ఈసారి వచ్చే వాళ్ళ దగ్గరైనా ఇంతకింత ప్రతిఫలం గుంజుకు తీరాలనే తహతహతో మళ్ళీ ఆ మర్రి చెట్టు కిందకి చేరుకునేవాళ్ళు. ఆ గ్రామానికి ఉత్తరంగా ఉన్న మైదానంలో ఆ మర్రి చెట్టు ఇప్పటికీ ఉంది. ఆ దారి పక్కన పల్లంగా ఉండే ప్రదేశాన్ని ఇప్పటికీ ముసలమ్మ చెరువు అనే అంటూ ఉంటారు. చెరువు తాలూకు చిహ్నాలు మాత్రం ఏమీ లేవు ఇప్పుడు. ముప్పాతిక మువ్వీసం అంతా పూడిపోయింది. దుక్కులు దున్నే రోజుల్లో ఆ పల్లపు చోటులో ఇప్పటికీ రైతుల నాగలి కొర్రులకు మానవ కపాలాలు బయటపడుతూనే ఉంటాయి. పరంపరగా చెప్పుకునే పాత గాథ ఒకటి ఉంది. తూర్పు ప్రాంతీయుడైన ఒక ముసలి బ్రాహ్మణుడు కొడుకుని వెంటబెట్టుకుని కాళీగంజ్ ప్రాంతాల నుండి శ్రీపురం మీదుగా మళ్ళీ తన దేశం వెడుతూ ఈ దారిన వచ్చాడుట. కార్తీక మాసపు చివరి రోజులు అవి. కూతురు పెళ్లికి సొమ్ము సంతనా చేసుకోవటానికై ఈ ప్రాంతానికి వచ్చాడతను. ఆయన దగ్గర కొంత నగదు ఇతర సామాగ్రి కూడా ఉన్నాయి. మధ్యాహ్నం హరిదాసపురం సత్రంలో ఆగి వంట చేసుకుని భోంచేసి పొద్దు ఏటవాలుకి తిరగగానే మళ్ళీ బయలుదేరి నడక సాగించాడు. అక్కడికి 5 క్రోసుల దూరంలో ఉన్న నవాబ్గంజ్ చేరుకుని ఆ రాత్రికి అక్కడ సత్రంలో ఉందామని వారి సంకల్పం. దొంగల భయం ఉన్న దారి అన్న సంగతి తెలియనిది కాదు. కానీ అంచనాల వ్యత్యాసం వచ్చి ఉంటుంది. కార్తీక మాసం పగలు పొద్దు తక్కువ. నవాబ్గంజ్ చేరుకోవడానికి చాలా ముందుగానే సోనాడాంగా మైదానంలో పొద్దు చర్రున జారిపోవటం చూసి వారు కాస్త జాడించి గబగబా నడవడం మొదలుపెట్టారు. ఈ చెరువుగట్టు ఎక్కుతూనే దొంగల చేతికి చిక్కారు. ముందు దొంగలు దుడ్డుకర్రతో బ్రాహ్మణ్ణి నెత్తి మీద మోదారు. అతడు ప్రాణభయం కొద్దు కేకలు పెట్టుకుంటూ మైదానానికి అడ్డం పడి పరిగెత్తసాగాడు. అతడి వెనకాలే కొడుకు కూడా పరుగు అందుకున్నాడు. కానీ ఒకరు వృద్ధు, మరొకడు కుర్రవాడు. దొంగలకు చిక్కకుండా ఎంత దూరమని పరిగెత్తగలరు? కాసేపట్లోనే దొంగలొచ్చి చుట్టుముట్టారు. ఇహ చేసేదేం లేక ఆ బ్రాహ్మడు తనని చంపితే చంపారు, కానీ కొడుకునైనా బతికించమని, ప్రాణభిక్ష పెట్టమని, వంశానికి వాడొక్కడే అంకురమని, వాడు కాస్తా పోతే తనకు పిండలోపం జరుగుతుందని ఎన్నో విధాల వాపోతూ వాళ్ళని వేడుకున్నాడుట. ఆనాడు కర్మవశాత్తు ఆ ముఠాలో వీరురాయ్ కూడా ఉన్నాడట. అతన్ని బ్రాహ్మణిగా గుర్తించి ప్రాణభయార్తుడైన వృద్ధుడు దగ్గరికి వచ్చి తన కొడుకునైనా విడిచిపెట్టమని కాళ్ళు పట్టుకున్నాడట. కానీ తనకి పిండలోపం జరిగితే అది ఎదుటివాడికి కంఠం పట్టుకునే సమస్య కాదన్న సంగతి పాపం ఆ వెర్రి బ్రాహ్మడు గ్రహించలేకపోయాడు. ఆ కుర్రవాణ్ణి అలా వదిలేయటమైనా ఆ దొంగలకి ప్రమాదంగా. అందుకని దురదృష్టవంతులైన ఆ తండ్రి కొడుకుల శవాల్ని ఆ సీతకట్టు రాత్రివేళ ఒకేసారిగా ముసలమ్మ చెరువులోనికి లాగించేసి
జమ్ము దుబ్బులు అడుగున కుక్కివేయండని ఆ దొంగలకి పురమాయించి వీరురాయి తిన్నగా ఇంటికి చేరుకున్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే సరిగ్గా మలియేడు శరన్నవరాత్రులు సమీపిస్తున్న రోజులు. వీరురాయ్ తన అత్తవారి ఊరు హలూద్ బేడా నుంచి పడవ చేసుకుని సకుటుంబంగా స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. నకేపూర్కి దిగువన ఉప్పునీళ్ల గంగను దాటి మధుమతి నదిలోనికి వచ్చి 2 రోజుల పాటు వేళ కనుక వదిలితే పడవ చెర్రున దక్షిణ శ్రీపురం ప్రాంతాల ఇచ్ఛామతి నదిలోనికి ఇట్టే వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇహనే ఉంది 3-4 రోజుల ప్రయాణం తమ ఊరికి. రోజల్లా ప్రయాణం చేసి అపర్ణాహ వేళకి తాకీరేవు చేరుకుని పడవని అక్కడ కట్టేసుకున్నారు. ఇంటి దగ్గర నవరాత్రి పూజలు ఉన్నాయి. తాకీ సంతలో పూజలకు అవసరమైన సామానులన్నీ కొనుక్కుని ఆ రాత్రికి అక్కడే గడిపి తెల్లవారకట్ల పడవను విప్పి అందరూ స్వగ్రామానికి ప్రయాణమైనారు. 2వ నాటి సంధ్యవేళ ధల్చిత్ కాలవ ఇచ్ఛామతి నది కలిసిన చోటున నిర్మానుష్యంగా ఉన్న లంకలో పడవకి లంగరు వేసి పోటు వేళకి ఎదురుచూస్తూ అక్కడే వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు. పెద్ద లంక, అక్కడక్కడ తుప్పలు, రెల్లు దుబ్బులు తప్ప వేరే చెట్లేమీ లేవు. ఒకవైపున రాయ్ భార్య, మరొక వైపున పల్లెకారులు పొయ్యిలు పెట్టి వంటలు ప్రారంభించారు. 2 రోజుల్లో ఇళ్లకు చేరుకోబోతున్నాం కదా అనే ఉత్సాహంలో ఉన్నారు అందరూ. పైగా దసరా పండుగలు దగ్గరికి వస్తున్నాయనే సంతోషం కూడా ఒకటుందిగా. బాగా వెన్నెల వచ్చింది. గంగానదిలో ఉప్పు నీళ్లు మిలమిలలాడుతున్నాయి. గాలి జోరికి రెల్లుపూలు ఆకాశాన్ని, వెన్నెలని, నదీ సంగమ స్థలంలోని నీటిని గుర్తు తెలియకుండా చేస్తున్నాయి. ఉన్నట్టుండి చటుక్కున ఏదో పెద్ద చప్పుడవడం విని ఒకళ్ళిద్దరు పల్లెవాళ్ళు చేస్తున్న వంటలు వదిలేసి లేచి నుంచుని 4 వైపులా పార చూశారు. రెల్లు దుబ్బుల వెనక ఏదో జర్రుమన్న ధ్వని. హడిలిపోయి బిగుసుకుపోయిన గొంతుతో ఎవరో అరిచిన ధ్వని వినిపించి మళ్ళీ అంతలోనే అణిగిపోయింది. ఏమిటో చూసి వద్దామని ఆత్రంగా ఆ పల్లెకారులు ఆ రెల్లుదుబ్బులు చుట్టి వస్తుంటే ఒడ్డు మీద నుంచి ఏదో దభీమని నీళ్లలోకి దూకి మునిగింది. అటువైపున లంకంతా నిర్మానుష్యం. ఎంత చూసినా ఎవరికి ఎక్కడ ఏమీ కనపడలేదు. ఏమై ఉంటుంది, ఏం జరిగింది అని తెలుసుకునే లోపుగానే మిగిలిన పల్లెకారులందరూ అక్కడికి వచ్చేశారు. ఆ గలభా విని వీరురాయి అతడి నౌకరు కూడా అక్కడికి వచ్చారు. వీరురాయి కొడుకు, ఒక్కగానొక్క కొడుకు, ఇప్పటిదాకా పడవ మీదే ఉన్నవాడు ఏమైనాడో కనపడడం లేదు. వంటలవడానికి ఆలస్యం ఉందని వెన్నెల్లో కాసేపు ఆ ఇసుకలంక మీద తిరిగి వద్దామని వాడు ఇంతకు ముందే పడవ దిగి వెళ్ళాడని తెలిసింది. పల్లెవాళ్ల ముఖాల్లో బల్లెం పొడిచినా నెత్తురు చుక్కలేదు, పాలిపోయాయి. ఈ లంకల్ని గురించి వాళ్ళకి ఉన్న అనుభవాల్ని బట్టి రెల్లు పొదల చాటున పల్లపు ప్రదేశంలోని ఒక మొసలి వచ్చి పొంచి ఉండి ఉంటుందని, వీరురాయి కొడుకు ఆ ఇసుక తిన్న మీదకి రాగానే వాడిని చటుక్కున పట్టుకుని నీళ్లలోకి దుమికి ఉంటుందని ఊహించారు. తర్వాత ఇహ జరగవలసిన తతంగమంతా జరిగింది. పడవ తెడ్లు భుజాలన పెట్టుకుని అందరూ ఆ లంకంతా తిరిగి వెతికారు. పడవలో నది నడిమయం దాకా వెళ్ళి అర్ధరాత్రి వరకు గడలు వేసి దేవి చూశారు. ఏం చేసినా ఆను పాను చిక్కలేదు. ఆ తర్వాత ఏడుపులు, పెడబొబ్బలు, అంతకంటే చేయగలిగింది ఏముంది? నీరుడు ఇంచుమించు ఇదే వేళకి ముసలమ్మ చెరువు ఒడ్డున జరిగిన సంఘటనను ఈ ఏడు ఏ అదృశ్య న్యాయాధిపతో నిర్మానుష్యంగా ఉన్న ఈ ఇచ్ఛామతి నది ఇసుక లంక మీద విచారణ జరిపి తీర్పు ఇచ్చినట్లు అయింది. ఆ అదృశ్య న్యాయాధిపతిని ముసలమ్మ చెరువులోని జమ్ము దుబ్బులు మభ్యపెట్టలేదని, కారు చీకట్లోనైనా అతడు తన న్యాయపథాన్ని గుర్తించగలడని ధూర్తుడైన వీరురాయికి ఇంత దైవ వంచన జరిగాక ఇప్పటికి తెలిసి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చాక వీరురాయి ఇంకా అట్టే కాలం బతకలేదు. వాళ్ళ వంశంలో ఇది ఒక విపరీతపు ఆనవాయితీగా మారింది. అతడి వంశం లుప్తమైపోయినా అతడి సోదరుల వంశవృక్షం నిలిచింది. కానీ ఆ వంశంలో కూడా జ్యేష్ఠ సంతానం అనేది జీవించడం అంటూ లేదు. 10-12 వచ్చి బాల్యం గట్టెక్కేలోగానే ఏదో ఒక జబ్బుతో వైతరణి గట్టెక్కేసేవాళ్ళు వాళ్ళు. ఈ వంశానికి బ్రాహ్మణ శాపం తగిలింది అనుకునేవాళ్ళు లోకులు.
హరిహరరాయ్ తల్లి మాత్రం తారకేశ్వరుడిని దర్శించుకుని ఆ ఆలయంలోని ఒక సన్యాసిని అర్థించి రక్షరేకు ఒకటి తెచ్చుకుంది. రక్షరేఖ ప్రభావం వల్లనైతేనే 2-3 తరాలు గడిచేసరికి బ్రాహ్మణ శాపంలోని పటిమ కర్పూరంలా హరించిపోవటం వల్లనైతేనేమి ఇంత వయసు వచ్చే వరకు హరిహరుడు మాత్రం బ్రతికే ఉన్నాడు. ఇక్కడితో 2 అధ్యాయాలు పూర్తయినాయండి. తిరిగి 3వ అధ్యాయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక పథేర్ పాంచాలి నవల నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా చేయండి. ఒక అద్భుతమైన గ్రంథమండి ఇది. ఉంటానండి. నమస్కారం.